కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తున్నారు బాగానే. గవర్నమెంట్లో నిలదొక్కున్నారు. పరిపాలనా పరంగా ఇప్పుడే నిలదొక్కుంటున్నారు. ఆయన సమాజానికి పనికొచ్చే వ్యక్తి. సో డిప్యూటీ సీఎంగా ఎలా ఉంది పవన్ గారి పనితీరు అంటే? కొంతగా మెరుగుపడాలి. ఇంకా మెరుగవట్లేదు. పరిపాలనా దక్షత లేదు ఆయన. కొత్త కాబట్టి ఆయన మెరుగుపడతారని ఆశిస్తున్నాం. కానీ పదవి వచ్చాక ప్రజల్ని గాలికి వదిలేసి ఆయన సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు అంటారు కొంతమంది. ఈ జనం సినిమాలు చేయకుండా ఎట్లుంటాడు? ఆయన సినిమా వ్యక్తి కాబట్టి సినిమాలు చేసుకుంటాడు, పరిపాలన కూడా చేస్తాడు. ఆయన వ్యక్తిగతంగా తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? ఆయన వ్యక్తిగతంగా తిట్టే వాళ్ళకి ఏంటంటే ఒకటే ఇది, ఆయన దగ్గర మనసులో మంచి పని చేయాలని ఉంది ఆయనకి. కానీ జనమే ఒప్పుకోట్లా. ఓకే, సో ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటంటే పవన్ గారి మీద పవన్ గారు నిలదొక్కుంటారు. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే? పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన మీద అభిప్రాయం అంటే నాకు పెద్దగా పర్లేదు, నాయకుడే. బట్ ఆయన కూడా జనాల్లో రావట్లేదు పెద్దగా. మనం మాట్లాడుకున్నట్లుగా చంద్రబాబు నాయుడు గారు అంటే 4వ ముఖ్యమంత్రి, 45 సంవత్సరాల అనుభవం. ఆయన గురించి మనం కొత్తగా చెప్పేది లేదు, మాట్లాడుకునేది. ఈయన సినిమాల నుంచి వచ్చారు, ఏదో చేద్దామని రాజకీయాల్లో. ఆయన చేయగలడు కానీ ప్రజెంట్ ఆయనకి అవకాశం లేదు. ఓకే, నాకు తెలిసి ఆయనకి ఇచ్చిన శాఖల మేరకు మాట్లాడుకుంటే ఆయన శాఖలకు ఇచ్చిన పనికి మాట్లాడుకుంటే చాలా బాగా పర్ఫెక్ట్ చేస్తున్నాడు. ఆ విషయం ఒప్పుకుంటా. అటవీ శాఖ అభివృద్ధి కానీ మొత్తం అంతాను బాగా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి అది బాగుంది. కానీ పదవి వచ్చాక ప్రజలను గాలి కొదిలేసి ఆయన సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు. లేదు ఆయన ఇప్పుడు ఆయన ప్రొఫెషన్ అది, ఆయన వృత్తి అది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన వృత్తి ఏంటి? రాజకీయం. మరి ఈయన పవన్ కళ్యాణ్ వృత్తి ఏంటి? షూటింగ్, సినిమాలు. మరి ఆయన అది వదులుకోలేడు కదా. మరి అదే ఇదే. ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక ఎలాంటి మార్పులు చూసారండి రాష్ట్రంలో? ఆయన చూసిన ఆయన చేసినటువంటి పనులు ఏంటంటే మన అటు గిరిజన ప్రాంతాల్లో కానీ ఎర్రచందనం కానీ ఇవి కొన్ని మంచి మంచి పనులు చేశాడు ఆయన. అవి ఒకటి నాకు అభిషేక్గా ఉంది. ఎర్రచందనాన్ని స్మగ్లింగ్స్ కానీ అవి తగ్గించాడు, అది ఒకటి బాగుంది. తిట్టే వాళ్ళకి అంటే ఏముంది, వాళ్ళకి తెలియాలి కదా. అది మనం తిట్టేది పర్ఫెక్టా కాదా అన్నది వాళ్ళకి తెలియాలి. మొన్ననే ఆయనకి సర్జరీ జరిగింది, ఉంటారు. సో ఆయన ఆరోగ్యం గురించి 2 మాటలు కామెంట్ ఏమైనా చెప్తే మీరు? ఆయన ఆరోగ్యం గురించి ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను నేను. ఒక్క మాటలో మీ అభిప్రాయం అంటే పవన్ గారి మీద? ఆయన నెంబర్ 1 ఆ విషయంలో మటుకు. ఓకే, థ్యాంక్ యూ. కళాదానం గారి మీద మీ అభిప్రాయం అంటే? పవన్ కళ్యాణ్ గారి మీద నా వ్యక్తిగతంగా ఇప్పుడు సినిమాలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆ ఫ్యామిలీతో నాకు కొద్ది పరిచయాలు ఉన్నాయండి. ఓకే, ఆయన ఫస్ట్ నుంచి ఒక విపరీతమైన ధోరణి, ప్రజలకు ఏదో చేయాలి, లగ్జరీ లైఫ్ అనుభవించాలని. మన పాత సినిమా యాక్టర్లు పిల్లలందరూ కూడా ఒక టైపుగా ఉన్నారండి, ఈయన ఒక టైపుగా ఉంటాడు. అయితే ఆయన ఎంచుకున్న ఇప్పుడు మార్గంలో ఒక ఐఏఎస్ టీం ఉంది చూసారండి. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఫారెస్ట్లో కానీ వీళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ ఇస్తున్నారు. ఆమ్రపాలి ఒక ఆవిడ, ఇంకొక ఆయన ఆదిత్య అని చెప్పి, శ్రీ ఆదిత్య. వీళ్ళు ఆయన చాలా మంచి గైడ్లైన్స్ ఇస్తున్నారు. ఎవరో డబ్బులు ఇవ్వాలని అనుకోడు కదండి, ఈయన వ్యక్తిగతంగా చేస్తున్నారు. కానీ ఆయన కూడా శక్తికి మించి చేస్తున్నాడండి నా అభిప్రాయం, శక్తికి మించి. అలాగే ఆయన రోజుకు 2 కోట్లు తీసుకునే హీరో సినిమా. తెలిసిందే, అటు నుంచి వచ్చారు కానీ ఇప్పటికీ ఆయన డబ్బుల కోసమే రాజకీయాల్లోకి వచ్చాను మాట్లాడాలని ఏం చెప్తారు? లేదు, అది చాలా తప్పండి మాట అండి. డబ్బు గురించి ఆయన సినిమాలోకి వచ్చాడు అనేది క్లియర్గా. ఇప్పుడు వ్యక్తిగతంగా పక్కన విషయాలు పక్కన పెడతానంటే మనకు ప్రజలకు కావాల్సింది ఏముందండి? కష్టంలో ఉన్నవాడు, ఆదుకున్నవాడు రియల్ దేవుడు. ఆయన క్షేత్రసేన చేస్తున్నాడు. నా వరకు అయితే ఆయన ఇప్పుడు మానసికంగా చాలా శారీరకంగా అలసిపోతున్నాడండి. అలసిపోతా చేస్తూ ఉన్నాడు. ఇంకా తెలుసుకుంటారు. ఇప్పుడు మనకు 5 సంవత్సరాల క్రితానికి ఇప్పటికి కూడా ఆయనలో చాలా మాట్లాడే విధానాలు కూడా మార్పు వచ్చింది. ఒకప్పుడు ఆయన మాట్లాడేది చెవుల వరకు వెళ్ళేది. ఇప్పుడు ఆయన మాట్లాడేది ప్రతి కూడా మన గుండెల్లో నిలబడుతుంది. ఎంతమంది ఏమంటే ఆయన రాజకీయాల్లో ఉంటే ఆంధ్రప్రదేశ్లోని కింద స్థాయి బడుగిన వర్గాలకి ఉపయోగం జరుగుద్ది, మేలు జరుగుద్దండి. విజనున్న వ్యక్తి, ఆశించట్లేదు ఏమని. ఇప్పుడు కొంతమంది చెప్పేసారు ఆయన పదవి వచ్చాక ప్రజల్ని గాలి కొదిలేసి ఆయన సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు. లేదు, అది అంటే తెలియదు. ఇప్పుడు చాలామంది ఉంటారండి, రకరకాలుగా హాఫ్ నాలెడ్జ్ ఉంటుంది. ఇప్పుడు నిరంతరంగా నేను బిజినెస్ ఫీల్డ్లో ఉన్నానండి. వారానికి 5 ఊళ్ళు తిరుగుతాను. విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, హైదరాబాద్. ఈ బస్సుల్లో, ట్రైన్లో ప్రయాణం చేయడం వల్ల రకరకాల వ్యక్తుల అభిప్రాయాలు తెలుసుకుంటామండి. ఆంధ్రప్రదేశ్లో పుట్టినందుకు కానీ మనకు కావాల్సింది ఏముంది బ్రదర్? మనకి భవిష్యత్తు బాగుండాలి. భవిష్యత్తులో ఇలాంటి 2 నాయకులు ఉండడం వల్ల రాష్ట్రం బాగుంటుంది. అలాగే జగన్ గారు కూడా వీళ్ళతో కలిపి ఎదగాలంటే అండి ఆలోచన విధానంలో మార్చుకోవాలి.
నేను చెప్పాను కదండి, ఆయన ప్రజలు వినడాన్ని నేర్చుకోవాలి. దేని గురించి ఆయన ఈ పోరాటం చేస్తున్నాడు, ఏం ఆశిస్తున్నారు ప్రజలు, ఇంకా ఏం చేయాలి. అయితే ఇక్కడ మనం పవన్ గారి గురించి మాట్లాడుతుంటే ఆ వర్గంలో తప్పుగా అనుకోవద్దు, ఆ వర్గంలో బలంగా కోరుకున్నారు, యువత ఎక్కువ కోరుకున్నారు ఆయన ముఖ్యమంత్రి కావాలని, ఆయన అభిమానులు కూడా. నేను కూడా ఆయన సామాజిక వర్గానికి సంబంధించి రాజారెడ్డి నా పేరు. అయితే పవన్ గారి గురించి అయితే పవన్ గారి వర్గంలో అయితేనండి కాస్ట్ ఫీలింగ్ కొన్ని ఏరియాలో ఉంటుందండి. ఈయనకైతే కాస్ట్ ఫీలింగ్ లేదు. కానీ ఇప్పుడు హైదరాబాద్ నార్త్ జోన్లో ఏసీబీ గారు ఉన్నారు, పెద్దిరెడ్డి శివభాస్కర్ ఆయన పేరు. క్యాప్చర్ యాక్ని పెట్టారు, మీరు వినే ఉంటారు. కాపులకు సంబంధించిన ఒక సర్వీస్ సెంటర్ పెట్టారు. ఎక్కడ ఎవరు ఆపదలో ఉన్నా ఏమన్నా వాళ్ళు సహకరిస్తారు. వాళ్ళందరికీ అలాంటి గొప్ప గొప్ప నాయకులకి ఉండాలండి. ఇప్పుడు రంగా గారు నాయకుడు, మాకు రంగా గారికి నేను అత్యంత అభిమానం అండి. ఆయన బతుకున్నప్పటి నుంచి నేను చాలా అభిమానం అనమాట అండి. ఆయన బతుకున్నప్పుడు 4 సార్లు కలిసే అవకాశం వచ్చింది. కాష్టపరంగా కాపుల పరంగా కూడా బలమైన నాయకుడు అవసరం. ఆయన అలాగే ఎదగాల ముఖ్యమంత్రిలో చూడాలని కూడా నా వ్యక్తిగత అభిప్రాయం. చివరిగా తిట్టే వాళ్ళకి వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? అంటే అవగాహన లేకపోవడం, ఏదో మాట్లాడాలనుకోవడం, అమిత ఉత్సాహం, వాస్తవాన్ని తెలుసుకొని బతకాలి సార్. ఇప్పుడు మాట్లాడడం ఎన్నో మాట్లాడతారు, వాస్తవాన్ని తెలుసుకొని మాట్లాడితే ఆ వ్యక్తి కానీ ఆ విషయం కానీ శాశ్వతంగా ఉండిపోతుంది. అసత్యం మాట్లాడితే వస్తుంది. అందులోని ఇప్పుడు చట్టాలు చాలా వస్తున్నాయి. ఎవరు ఎక్కడ ఏ తప్పు చేసినా, ఏ విధమైన వాట్సాప్ పెట్టినా, ఇన్స్టాగ్రామ్ పెట్టినా శిక్షలు చాలా కఠినంగా ఉంటాయండి వచ్చి బరంలో కూడా. నెక్స్ట్ మే నెలలో ఈ సమ్మర్ హాలిడేస్ అయిపోయాక సుప్రీంకోర్టు సమాచార హక్కు చట్టం, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో కఠినమైన చట్టం తెస్తుందండి. పోస్టులు పెట్టే వాళ్ళ మీద తీవ్రంగా క్రైమ్ ఉంటుంది అనమాట. సోషల్ మీడియాలో క్రైమ్ ఉంటుంది. దీనివల్ల కూడా ఈ క్రైమ్ని చాలా ఏరియాలో ఏం చేయాలంటే అండి, మన సినిమాలో అడ్వర్టైజ్మెంట్లు వచ్చినప్పుడు చూడండి, 1 డీలను వేస్తూ ఉంటారు కదా, ఆ విధంగా బస్ స్టాండ్లో పబ్లిక్ చోట పోస్టులు పెట్టే వాళ్ళకి, అలాగే ఆడపిల్లల మీద ఇబ్బంది పెట్టే వాళ్ళకి ఈ శిక్షలో ఒక కఠినత్వాన్ని తెలియజేయాలండి. దానివల్ల చాలా మార్పు వస్తుంది నా అభిప్రాయం. ఒక్క మాటలో మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారి మీద? పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయుడుకు దొరకడం ఆంధ్రప్రదేశ్ అవసరం, మనకు అవసరం అండి. కాబట్టి ఆయన ఉండాలి, ఎదగాలి, ముఖ్యమంత్రిగా చూడాలన్న వ్యక్తిగత కోరిక.